ఓం శ్రీమాత్రే నమః. కార్తీక మాసంలో చతుర్మాస వ్రతం చేస్తే చాలు వైకుంఠ ప్రాప్తి ఖాయం. సకల పాపహరణం కార్తీక పురాణం. కార్తీక పురాణం శ్రవణం చేయడమే కాదండి, విన్నా సరే ఎంతో పుణ్యాన్ని పొందవచ్చు. కార్తీక మాసం సందర్భంగా కార్తీక పురాణంలోని 19వ అధ్యాయాన్ని ఈరోజు పారాయణం చేసుకుందాం. నైవిసారణ్యంలో మునులంతా కలిసి చిదానందని స్తోత్రం చేసిన తర్వాత జ్ఞానసిద్ధుడు అనే ఒక యోగి, ఓ దీనబాంధవ, వేదాధ్యుడా, వేదవ్యాసుడు అని, అద్వితీయుడు అని, సూర్య చంద్రులే నేత్రాలుగా ఉన్నవాడివని, సర్వాంతర్యామి అని, బ్రహ్మరుద్ర దేవేంద్రులచే సర్వదా పూజలందుకునేవాడివని, సర్వాంతర్యామివని, నిత్యుడువని, నిరాకారుడువని, సర్వజనులచే స్తుతించబడుతున్న ఓ మాధవ, నీకివే మా హృదయపూర్వక నమస్కారాలు. సకల ప్రాణకోటికి ఆధారభూతుడవైన ఓ నందనందన, మా స్వాగతం స్వీకరింపుము. నీ దర్శన భాగ్యం వల్ల మేము, మా ఆశ్రమాలు, మా నివాస స్థలాలు అన్నీ పవిత్రమయ్యాయి. ఓ దయామయ, మేం ఈ సంసార బంధం నుంచి బయటపడలేకున్నాం. మమ్మల్ని ఉద్ధరింపుము. మానవుడెన్ని పురాణాలు చదివినా, ఎన్ని శాస్త్రాలు విన్నా నీ దివ్య దర్శనం దొరకజాలదు. నీ భక్తులకు మాత్రమే నీవు కనిపిస్తావు. ఓ గజేంద్ర రక్షక, ఉపేంద్ర, శ్రీధర, హృషికేశ, నన్ను కాపాడము అని మైమరిచి స్తోత్రము చేయుచుండగా శ్రీహరి చిరునవ్వుతో, జ్ఞానసిద్ధ, నీ స్తోత్రవచనానికి నేనెంతో సంతోషించాను. నీకు ఇష్టమైన ఒక వరం కోరుకో అని పలికెను. అంతటా జ్ఞానసిద్ధుడు, ఓ ప్రభు, నేను సంసార సాగరం నుంచి విముక్తుని కాలేక శ్లేష్మమున పడిన ఈగలా కొట్టుకుంటున్నాను. కాబట్టి ఈ పద్మములపై ధ్యానముండేట్లు అనుగ్రహించెము. మరేది నాకు అవసరం లేదు అని వేడుకొన్నాడు. అంతటా శ్రీమన్నారాయణుడు, ఓ జ్ఞానసిద్ధుడా, నీ కోరిక ప్రకారం వరమిస్తున్నాను. అదే కాకుండా మరో వరం కోరుకో ఇస్తాను. ఈ లోకంలో అనేక మంది దురాచారులై, బుద్ధిహీనులై అనేక పాపకర్మలు చేస్తున్నారు. అలాంటి వారి పాపాలు పోగొట్టడానికి ఒక వ్రతం కల్పిస్తున్నాను. ఆ వ్రతాన్ని సర్వజనులు ఆచరించవచ్చు. సామధానుడివై ఆలకించు. నేను ఆషాఢ శుద్ధ దశమి రోజున లక్ష్మీ సమేతంగా పాల సముద్రంలో శేషశయనపై పవనిస్తాను. తిరిగి కార్తీక మాసం శుద్ధ ద్వాదశి వరకు చతుర్మాసం అని పేరు. ఈ కాలంలో చేసే వ్రతాలు నాకు అమిత ఇష్టమైనవి. చతుర్మాసంలో ఎలాంటి వ్రతాలు చెయ్యని వారు నరక కూపాల్లో పడతారు. ఇతరులతో కూడా ఈ వ్రతాన్ని ఆచరింపచేయాలి. ఈ వ్రత మహత్యాన్ని తెలుసుకో. వ్రతం చెయ్యని వారికి బ్రహ్మహత్య పాతకాలు కలుగుతాయి. ఇది చతుర్మాస వ్రతం చేసేవారికి జన్మ, జర, వ్యాధుల వలన కలుగు బాధలుండవు. దీనికి నియమంగా ఆషాఢ శుద్ధ దశమి మొదలు శేకములు అనగా కూరలు, శ్రవణ శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులు విసర్జించాలి. నా యందు భక్తి గల వారిని పరీక్షించడానికి నేను ఇలా ద్రవ్యాల నిషేధాన్ని విధించాను. ఆ కాలంలో నేను ఆయా ద్రవ్యాల్లో శయనిస్తాను. నువ్వు ఇప్పుడు నన్ను స్తుతించిన తీరున త్రిసంధ్యలో భక్తి శ్రద్ధలతో పఠించేవారు నా సన్నిధికి నిశ్చయంగా వస్తారు అని శ్రీమన్నారాయణుడు తెలిపాడు. అనంతరం ఆయన మహాలక్ష్మితో కలిసి పాలసముద్రానికి వెళ్ళి శేషపాన్పపై పవళించాడు. తిరిగి వశిష్ఠుడు జనక మహారాజుతో ఇలా అంటున్నాడు, ఓ రాజా, ఈ విధంగా విష్ణుమూర్తి, జ్ఞానసిద్ధుడు మొదలగు మునులకు చతుర్మాస వ్రత మహత్యాన్ని ఉపదేశించాడు. ఈ వృత్తాంతాన్ని అంగీరసుడు ధనాలోభునికి తెలియజేశాడు. నేను నీకు వివరించాను కాబట్టి ఈ వ్రతాన్ని ఆచరించేందుకు ఎలాంటి స్త్రీ పురుష భేదం లేదు. అన్ని జాతుల వారి ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. శ్రీమన్నారాయణుడి ఉపదేశం ప్రకారం ముని పుంగవులంతా చతుర్మాస వ్రతాన్ని ఆచరించి ధన్యులయ్యారు. అనంతరం వైకుంఠ ప్రాప్తిని పొందారు అని వశిష్ఠులు వారు జనక మహారాజుకి తెలియజేశారు. ఇది స్కంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త మందలి కార్తీక పురాణంలో 19వ అధ్యాయం సంపూర్ణం. ఓం నమ శివాయ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.